ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ రాయడానికి ఎంతమంది ధనవంతుల దగ్గర ఐడియాస్ తీసుకున్నారో తెలుసా? ఓవర్ 500 ధనవంతుల దగ్గర నుంచి ఈ యొక్క ఐడియాస్ తీసుకున్నాడు. ఇంకా ఎక్కువే. ఇది 1937లో రిలీజ్ అయింది ఈ బుక్. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అమెజాన్ లో ఎంతో మంది కొంటున్నారు. ఇప్పుడు కూడా రిచ్ అవ్వడానికి టాప్ బుక్స్ లో ఇది కూడా ఒక బుక్ అన్నమాట. ఓకే ఓకే లేరా బాబు, ఎంతసేపు చెబుతా అలా కాదు కానీ ఈ బుక్ తెలుగులో కూడా ఉందా? తెలుగులో కూడా ఈ బుక్ ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. గైస్, మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఇంకా సోదాపి వీడియో స్టార్ట్ చేయరా నువ్వు? ఇప్పుడు మనం 6th స్టెప్ 6వ ప్రిన్సిపల్ ని చూద్దాం. ఈ 6వ ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్గనైజ్డ్ ప్లానింగ్. అరే నాకు చాలా బోర్ కొడుతుంది, అట్లా చెప్పకరా నువ్వు, కొంచెం బాగా స్పీడ్ గా అర్థమయ్యేటట్టు చెప్పరా. ఓకే, ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అంటే క్రమమైన ప్లానింగ్ అన్నమాట. అంటే దీనికి ఇతను ఒక 3 స్టెప్స్ చెప్పారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనకి డబ్బులు రావాలంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్ కానీ ఏదైనా తయారు చేయాలి కదా, సర్వీస్ కానీ ఏదైనా చేయాలి కదా. అది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం ఫామ్ చేస్తాం. ఎలాగంటే మనలాగా ఉన్న పీపుల్ అన్నమాట. ఇప్పుడు మనలాగా ఆలోచించే పీపుల్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయాలని ఫస్ట్ స్టెప్లో ఉంటుంది. అలాగైతే ఇంకేం రా, మా వాళ్ళందరినీ ఎట్టుకొచ్చేస్తాను ఎందుకు? అలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫామ్ చేసిన తర్వాత నీ ప్లాన్ వాళ్ళందరికీ చెప్పాలన్నమాట. ఓకే ఓకే లేరా. ఓకే, స్టెప్ 2 ఏంటంటే వాళ్ళందరి నుంచి డెసిషన్స్ నువ్వు తీసుకోవాలి. నువ్వు చెప్పిన ప్లాన్కి రైటా రాంగా అవ్వచ్చా లేదా ఎలాగుంటుంది అని వాళ్ళ డెసిషన్స్ కూడా నువ్వు తీసుకోవాలన్నమాట. అలాగే ఎనలైజ్ చేయాలి. అంటే వాళ్ళు చెప్పిన పాజిటివ్స్ నెగటివ్స్ అవన్నీ కూడా నువ్వు ఎనలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. అలాగే స్టెప్ 3 ఏంటంటే వాళ్ళతో కలిసి ఉండాలన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో టచ్లో ఉండడం అలాగా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం ఇంకా నేర్చుకోవచ్చు అంతే కదా. ఓకే ఓకే లేరా, వచ్చేసింది నాకు. నెక్స్ట్ స్టెప్ చెప్పు నువ్వు. మరి నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అలాగే బరగొట్లాగా మాట్లాడొద్దు. మామూలుగా సింపుల్ గా ప్రొఫెషనల్ గా ఓకే నెక్స్ట్ ఏంటి అని చెప్పు. ఓకేనా? ఓకే సారు. ఓకే 4th స్టెప్ ఏంటంటే నువ్వు పర్ఫెక్ట్ హార్మోనీ మెయింటైన్ చేయాలంటే నీకు మీ టీంకి మీ గ్రూప్కి ఒక మంచి బంధం ఉండాలన్నమాట. ఓకేరా. నెక్స్ట్ ఏంటంటే ఈ 4 ప్రిన్సిపల్ని ఫాలో అయిన తర్వాత నువ్వు ప్లాన్ వేస్తావు కదా. ఆ ప్లాన్ ఒక్కొక్కసారి నువ్వు ఫస్ట్ వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకే నువ్వు ఏం చేస్తావు అంటే దాంతోపాటు కొత్త ప్లాన్ కూడా నువ్వు వేసి రెడీగా ఉంచాలి. దాన్ని ప్లాన్ ఏ నువ్వు అనుకో, ప్లాన్ బి, ప్లాన్ సి అలాగా చేస్తూ ఉండాలి. నిజమే రా, మనం వేసిన ప్లాన్ అప్పుడు వర్కౌట్ కాకపోవచ్చు. అందుకే ఒక్కో ప్లాన్ కూడా రెడీగా ఉంచుకోవాలంటాం. అంతేనా? అంతే. లీడర్షిప్కి అంటే ఒక నాయకుడికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఇందులో ఒక 11 మనకి కనిపిస్తున్నాయి కదా. ఇవి క్వాలిటీస్ మనకు ఉండాలన్నమాట. అలాగైతే ఉంటే చాలు అనమాట. దేనికైనా మనం లీడర్ అయిపోయినట్టే. దాదాపు అలాగే అనుకోకుండా. మరి లీడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని 10 కాన్సెప్ట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. 10 ఉన్నాయి కదా. ఇవి చూస్తే మనకి లీడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అందుకే ఇవి మాత్రం మనం విడిచిపెట్టాలి అని ఈ బుక్ లో రాస్తున్నారన్నమాట. అరే ఈ వీడియో మాత్రం చాలా బోర్ కొడుతుంది చెప్తున్నాను. ఈసారి నుంచి నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండాలి, అలాగే బుక్ మనం చదువుతున్నట్టు ఉండాలి, అలాగే బుక్ నుంచి నేర్చుకుంటున్నట్టు ఉండాలి. అలాగే ఉండాలి వీడియో. సరేనా? సరేరా, ఓకే, ట్రై చేస్తాను. బిర్యానీ 100 రూపీస్ అయితే మీరు 49 రూపీస్కే మీ లైఫ్ని మార్చుకోవచ్చు. ఎలారా? డిప్రెషన్ పోవాలన్నా, మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ లైఫ్ మీనింగ్ పర్పస్ తెలుసుకోవాలన్నా, మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలన్నా, నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, మీలో ఉన్న హీరోని బయటకు తేవాలన్నా, ఈ ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ని పొందాలంటే అంటే రా చెత్ర 49 రూపీస్ మాత్రమే. అదేంటే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ కోర్స్ తెలుగులో జస్ట్ 49 రూపీస్తో మీ లైఫ్ని మార్చుకోండి. ఇందులో మనం హ్యాపీనెస్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తాం, బోర్ కొట్టకుండా, కామెడీ ఎడ్యుకేషన్తో. ప్రాక్టికల్గానా? ఎస్. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే పన్నె బిలియన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.